హాయ్ అండి, నేను మీ బోలే. బిగ్ బాస్ మీరందరూ చూశారు కాబట్టి నా మ్యూజిక్, నా పాటలు ఎన్నో విన్నారు. ఈ సందర్భంగా దించల్లొచ్చు కావాలంటే చాలా ఎంజాయ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి మెమరీస్. సో గైస్, ఈ రోజు బ్లాగ్ అయితే ఫుల్ మస్తీ, ఎంజాయ్, ఫన్ అన్ని ఉండబోతున్నాయి అన్నమాట. సో ఈ ఈవెంట్స్ కోసం నేను ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఫైనలీ ద డే హ్యాస్ కమ్. ఇవాళ అండ్ రేపు, అంటే ఈ ఈవెంట్ యాక్చువల్ గా 3 days ఈవెంట్ అనమాట. 7th, 8th, 9th. సో మేము నిన్న వెళ్ళలేదు. నిన్న అంతా ఇనాగ్రేషన్ లాగా అట్లా అయింది అనమాట ఈవెంట్ లో. సో అది మనకు కొంచెం ఎంతైనా బోరింగే కదా, అక్కడ మనం ఏం చేస్తాం చెప్పండి. బట్ ఇవాళ రేపు అలా కాదు. ఇవాళ అండ్ రేపు మన తెలుగు వారి సెలబ్రిటీస్ చాలా మంది వస్తున్నారు అనమాట. తమన్ గారి కాన్సర్ట్ ఉండబోతుంది, అండ్ శ్రీకాంత్ గారు అని విజయ్ దేవరకొండ గారు వీళ్ళందరూ వస్తున్నారు అనేది నేను విన్నాను. అంటే ఇన్వైట్ లో కూడా చూసాను అనమాట. సో ఇంకా చాలా మంది రాబోతున్నారు. అండ్ ఆల్సో జబర్దస్త్ స్కిట్ కూడా ఉండబోతుంది. సో ఇంట్రెస్టింగ్ కదా. సో ఇన్ని ఈవెంట్స్ ఒకటేసారి వీళ్ళందరూ ప్లాన్ చేశారనమాట, ఆటా ప్రోగ్రామ్ వాళ్ళు. సో అందుకనే నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. వీళ్ళందరినీ ఇట్లా లైవ్ లో చూస్తున్నాను కాబట్టి అదొక టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్ నాకు. వీడియోని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి, నా ఆవేదన అర్థం చేసుకో. సో ఈ బిల్డింగ్స్ అన్ని చూస్తున్నప్పుడు అయితే నాకు హైదరాబాద్ లో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గుర్తొస్తుంది అండి ఎప్పుడు. హస్బెండ్ ని కవర్ చేయకుండా కార్ లో వీడియో దిగడం చాలా కష్టం అండి. ఆయన ఏమో నన్ను చూపియ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటారు. సో మేమైతే వచ్చేసాము ఈవెంట్ కి. అదిగోండి అక్కడ జరుగుతుంది. ఈ ఈవెంట్ కి మొత్తం 10,000 మంది తెలుగు వాళ్ళు వచ్చారంట. వినగానే నేనైతే షాక్ అయ్యాను. ఒకేసారి అంతమందిని ఎప్పుడు చూడలేదు. నేను వస్తున్నానా రావట్లేదా అని చూస్తున్నారు. అమెరికాలో ఆటా ఈవెంట్స్ స్టార్ట్ చేసి 18 years అవుతుందన్నమాట. సో అందువల్లే ఇక్కడ 18th anniversary అయితే జరుపుకుంటున్నాము, అది కూడా అట్లాంటాలో. ఎంతైనా అమ్మాయిలు ట్రెడిషనల్ లుక్ లో భలే అందంగా ఉంటారు కదా. ఎన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసినా ట్రెడిషనల్ లుక్ కి వచ్చే అందమే వేరు. ఇండియాలో అయోధ్య రాముల వారి గుర్తుగా ఇక్కడ కూడా ఒక విగ్రహాన్ని పెట్టారు, చూసారా? అచ్చుగుద్దినట్టు సేమ్ గా చెక్కారండి. తెలంగాణలో వరంగల్ కి గుర్తుగా ఇలా పెట్టారు. ఎంత బాగుందో కదా. ఒక్కసారిగా ఇండియా గుర్తొచ్చింది. వరంగల్ నాకు ఫేవరెట్ ప్లేస్. వర్షం మూవీ చూసినప్పటి నుంచి 1000 Pillar టెంపుల్ చాలా సార్లు వెళ్ళాను. సాక్షి, TV9 ఇలా మీడియా వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి సరదాగా అలా 4 ఫోటోలు దిగాల్సిందే. 3/4 పెట్టుకో. ఓకే సార్, బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు. వామ్మో వామ్మో, ఎవరురా మీరంతా? ఇంతమంది ఉన్నారేంట్రా బాబు? చూస్తుంటే నిజంగానే 10,000 మంది వచ్చినట్టున్నారుగా. మేము వచ్చేసరికి సీట్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయినాయి. ఫ్రంట్ మొత్తం స్పాన్సర్స్ కూర్చున్నారు ఈ ఈవెంట్ జరిపే వాళ్ళు. ఇక్కడ శ్రీకాంత్ గారు స్టేజ్ మీదకి రాబోతున్నారు. నేను మాక్సిమం జూమ్ చేశాను చూడండి, బట్ లైటింగ్ అస్సలు లేదు.
అమెరికాలో అయితే కొన్ని ఈవెంట్స్ చేశారంట, ఆట ఈవెంట్ వాళ్ళు, స్పోర్ట్స్, డాన్సింగ్ ఇలాంటివి. సో శ్రీకాంత్ గారి చేతుల మీదుగా ప్రైజెస్ అయితే ఇప్పిస్తున్నారు. ఆటకి సలాం. ఈ ఆట వేదిక మీద ఇక్కడికి వచ్చి జడ్జెస్గా చుమ్మంది నాదో అనే కార్యక్రమానికి జడ్జెస్గా నాతో పాటు మీనాక్షి, నిహాల్ అన్న వచ్చారు. ఈ సందర్భంగా కష్టపడ్డా, ఇష్టపడ్డా, లౌలపడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దానన్నలతోటి తన్నుల పడ్డా, కింద పడ్డ, మీద పడ్డ, కర్మగాని చేళ్ళ పడ్డ, వాడిని వీడిని బదిలాడి ఆఖరికి బయటపడ్డా. మోసం చేసిన బుజ్జో థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఎన్నో పాటలతో బోలే అఫీషియల్లో మీరు నా పాటలని చూడండి. ఆట కార్యక్రమానికి ఇండియా నుంచి అమెరికాకు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే బిగ్ బాస్లో నన్ను ఆదరించిన మీ అందరికీ లవ్ యూ ఆల్. నా కళాబంధనాలతో మీ బోలే ఎప్పుడు మీ గుండెలే ఉంటాడు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. Rohini, Naresh and Venkat Garu, can we have all of you on stage please? Hello Ram Prasad. Hello Rohini. Hi. Naresh కనపడట్లేదు అందులో. Hello Venkat Garu. చెక్. హార్టీ వెల్కమ్ టు ఆట కన్వెన్షన్. థ్యాంక్ యూ సో మచ్. పాపం ఇప్పటివరకు చాలా అన్ని ధార్మికమైన స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చూసి ఉన్నారు. వాళ్ళని నవ్వించే బాధ్యత మీది. సో ఆ మూడ్లో చేంజ్ చేసి కొంచెం అందరూ సరదా నవ్వుకున్నాం. యా, మీ అందరూ తెలుసు రౌడీ రోహిణి అండ్ నాటి నరేష్ అండ్ ఇద్దరు ఎవరో కొత్తగా చూస్తున్నారు కదా, గెటప్ సీటుకి గెటప్ వేసి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇక్కడికి పిలిపించినందుకు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆలస్యం కాదు, నువ్వు ఇక్కడ ఇంగ్లీష్ యాక్సెంట్లో ప్రిపేర్ అయ్యావు కదా, చెప్పు. హాయ్ హో ఎవరీవన్, ఎలా ఉన్నారు? వద్దులే, స్టార్ట్ చేద్దామండి. సారీ, ఊరికే అడిగాను. సో సరదా రోహిణి గారు నా వైఫ్ క్యారెక్టర్. సో బస్ స్టాండ్లో ఒక ఇద్దరు పోకిరియాదలు నన్ను మిసెస్ నేర్పించే పనిలో ఉన్నారు. సో నేను ప్రోగ్రామ్ బయటికి వెళ్తాను అనమాట. ఏమే త్వరగా రా, ఆట ఈవెంట్కి వెళ్ళాలి. బాబా ఎందుకు కంగారు పెడతారు? మీ అబ్బాయిలకి ప్యాంటు షర్ట్ వేసుకొని మంచిగా వచ్చేస్తారు. మేము ఎంత బాగా రెడీ అవ్వాలి? అసలే ఆటకు వచ్చాను, నన్ను ఎంతమంది చూస్తారు? అదిగో ఆ అంకుల్ చూడు, నన్నే చూస్తున్నారు. అదే ఎవరి యాంటీ అని చదువుతున్నాడు అంతే. అలా అది సర్లే, ఎలా ఉన్నాను? ఆహా, ఏ ఉన్నావే, బాహుబలి సినిమాలో అనుష్కలా ఉందండి. అవునా, థ్యాంక్ యూ అండి. కాకపోతే పాట వల్ల పుల్లలు కూడా కదా ముసలి ఎలా ఉన్నావు అంటే. మీకు తప్ప అందరికీ అందంగా కనిపిస్తాను. ఆ కిటికీ కట్టి కుట్టించుకొని ఎన్ని సంవత్సరాలు, అట్లాంటి వాళ్ళంతా నన్నే చూస్తున్నారు. కరెక్ట్ సరే, చూడగా అంతే. అంత లేదు, నేను చాలా అందంగా ఉంటాను. అట్లాంటి టాక్. బాత్రూమ్ డోర్ పెట్టించమన్నానా? ఏ? తెగ చూస్తున్నాడు సుబ్బారావు. చూస్తున్నాడా చూడకపోయాడా? చూస్తే చంపేను. చూస్తే అడిగి తెచ్చిపోతానులే. అంతే ఉంటారు, బాగానే ఉంటారు, బాగా అవుతుంటారు. ఎక్కడ రెడీ అయ్యో, ఎక్కడ బయలుదేరుతున్నావు? పుట్టింటికండి. ఇప్పుడు పుట్టింటికి ఎందుకు? మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు. మీ నాన్న లంగా పెట్టలేదా, బెంగ పెట్టుకున్నాడట. అదేంటండి అలా అంటారు? ఏమైందండి? సో ఇక్కడ జబర్దస్త్ వాళ్ళ స్కిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 minutes ఉందండి. ఫుల్ స్కిట్ అయితే ఇక్కడ పెట్టలేను కదా, ఎందుకంటే ఇక్కడ వ్లాగ్ ఎక్స్టెండ్ అయిపోతుంది. వీళ్ళ స్కిట్ అయితే అసలు అద్దరిపోయిందండి, చాలాసేపు నవ్వుకున్నాము. ఫుల్ స్కిట్ నెక్స్ట్ వ్లాగ్ లో అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఏంటి మెహరీనా? మెహరీన్ ఎందుకు కావాలి ఇప్పుడు నీకు?
పిల్లలందరూ కూడా ఇక్కడ అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు మన తెలుగు సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో కదా. ఇక్కడ స్కూల్స్ లో కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేకపోతే అస్సలు ఒప్పుకోరంట. చదువుతో పాటు స్పోర్ట్స్, డాన్స్, సింగింగ్ ఇలాంటివి ఖచ్చితంగా ఉండాలి. మీలో ఎంతమంది ఇలా స్కూల్లో పార్టిసిపేట్ చేశారో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లక్షల చేతుల కలయికల మధ్య ఆయన ఒక లక్షణమైన లీడర్. ఎక్కడ అన్యాయం జరిగినా ఎలుగెత్తి ప్రశ్నించేవారు. న్యాయమని నమ్మితే ఎంత దూరమైనా వెళ్లే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. comes onto the stage. మధుమోమినేని గారిని అండ్ అలాగే కిరణ్ గారిని అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ని అందరినీ రావాల్సిందిగా కోరుకున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ డియరెస్ట్ ఐటీ మినిస్టర్ దూదిల శ్రీధర్ బాబు గారు. సో ఫైనలీ బయటకు అయితే వచ్చేసాను. మంచిగా ఆకలి అయితే అవుతుంది. సో వెళ్ళి మంచిగా తింటా. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లా మా ఆయన ఫాస్ట్ గా పరిగెడుతున్నారు. అక్కడ ఫుడ్ ఇది క్లోజ్ అయిపోయిందంట. సరే ఈ లోపు హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఇది ఒక స్టేడియం లాగా ఉంది. హాయ్ అండి, నేను మీ బోలే. బిగ్ బాస్ అందరూ చూశారు కాబట్టి నా మ్యూజిక్, నా పాటలు ఎన్నో వినున్నారు. ఈ సందర్భంగా మాధురి మెమోరీస్ అంతే కదా, మాధురి మెమోరీస్ ఛానల్ని అందరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తూ కూర్చున్నటువంటి కార్యక్రమాలు మీకు చాలా బాగుంటాయి. ఎంజాయ్ చేయండి. ఓకే, మాధురి మెమోరీస్ మర్చిపోకండి. మాధురి మెమోరీస్కి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీ బోలే. లవ్ యూ ఆల్. సో నేను డిన్నర్ చేస్తుండగా నాకైతే బోలే గారు కనిపించారు. ఇట్లా నా పక్కన టేబుల్లో కూర్చొని తిన్నారనమాట. ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాను. ఆయనతో మాట్లాడాను కూడా. సో హంబుల్ అండి, ఎంత బాగా మాట్లాడారంటే అసలు
అంటే ఇంత క్రౌడ్నెస్ కూడా లేదు. అంటే బిగ్ బాస్కి వెళ్ళాను అట్లా ఉంటారు కదా కొంతమంది, బట్ ఆయన అస్సలు అట్లా లేరు. చాలా మంచిగా మాట్లాడారు. మా హస్బెండ్తో కూడా మాట్లాడారు అనమాట, మీరు సాఫ్ట్వేరా ఏంటి అని చెప్పేసి. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. పార్ట్ 2లో డీజేటీలో హీరోయిన్ నేహా శెట్టి, F2 హీరోయిన్ మెహరిన్, జబర్దస్త్ ఫుల్ స్కిట్, ఫ్యాషన్ షో, థియరీ బ్యాండ్ ఇవన్నీ పెడుతున్నాను. ఖచ్చితంగా మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి. ఓకేనా? సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.